హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒకే రకం పిండితో 4 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. హెల్తీయే కాదండి, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి ఏదైనా ఒక కప్పు కొలతతో 3 కప్పుల రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. సేమ్ అదే కప్పు కొలతతో ఒక కప్పు మినప్పప్పు, దాంట్లోకే 2-3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును తీసుకోండి. వీటిని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేయండి. ఇలా చక్కగా వాష్ చేసిన దాంట్లోకి సరిపడే నీళ్లు వేసుకొని ఒక 5-6 గంటలు బాగా నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు నానబెడితే సరిపోతుంది. ఈవినింగ్ వరకు చూడండి, చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టి ఒక హాఫ్ కప్పు అటుకులని, అవి దొడ్డువి కానీ సన్నవి కానీ ఏవైనా దాంట్లోకైనా కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని నాననివ్వాలి. అంతవరకు ముందుగా నానబెట్టిన రైసు పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం కొద్దిగానే వాటర్ వేయాలి, ఇక్కడ బాగా లూజ్గా కాకుండా చూసుకోండి. ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం ఒక స్టీల్ బౌల్లోకి వేసుకోవాలి. స్టీల్ బౌల్లో వేయడం వల్ల పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అండ్ స్టీల్ వస్తువులు వాడడం మన హెల్త్కి చాలా మంచిది. ఇలా మనం అంతా పప్పును మిక్స్ చేసేటప్పుడు ఫైనల్ టైంలో ముందుగా నానబెట్టిన అటుకుల్ని వాటర్తో సహా వేసుకొని దీన్ని కూడా వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసిన మిశ్రమాన్ని కూడా ముందు పిండిలో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి ముందు పిండి కలవాలి కాబట్టి రెండింటిని బాగా ఇలా బీట్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి చక్కగా కలుస్తుంది, అలాగే ఫర్మెంట్ కూడా చక్కగా అవుతుంది. మూత కవర్ చేసి నైట్ అంతా ఫర్మెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూడండి, పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది కదా. ఇలా ఫర్మెంట్ అయిపోయిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని మీరు ఏ టిఫిన్కి తగ్గ కన్సిస్టెన్సీని ఒక్కొక్క బౌల్లోకి తీసుకోండి. ఇలా కొద్దిగా ఒక పిండిని సపరేట్ బౌల్లోకి తీసుకోండి. నేను ఫస్ట్ చేస్తున్న రెసిపీ వచ్చేసి దోశ. దానికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు పెనం బాగా వేడెక్కిన తర్వాత దోశ బ్యాటర్ వేసి మీకు వీలైనంత పల్చగా దోశలను స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు సైడు వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోశ రెడీ అండి. ఇదే బ్యాటర్తో పిల్లలకు చిన్న చిన్న చిట్టి దోశలు వేస్తే కూడా చాలా బాగా ఇష్టపడతారు. మనం ఎంత డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఫుడ్ అనేది అంత ఇష్టంగా తింటారు. ఇది ఎలాగో దోశ బ్యాటర్తోనే కాబట్టి మనం చిన్న చిన్నవి వేసి ఇచ్చినా కూడా పిల్లలు చాలా చక్కగా తింటారు. వీటిని కూడా మనం ఆయిల్ కానీ గీ కానీ వేసి ఫ్రై చేసి రెండు సైడ్లు పిల్లలకు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. అంతేనండి, చిట్టి చిట్టి దోశలు రెడీ అయిపోయాయి. ఒకే బ్యాటర్తో పెద్దవాళ్ళకి పిల్లలకి దోశ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి దోశలు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. రెండోది ఊతప్పం అండి. దీనికి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూడండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పెనం మీద మనకు వీలైనంత పిండి వేసుకొని బాగా పల్చగా కాకుండా కొద్దిగా మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి. దీని మీద మనం చాప్ చేసుకున్న ఆనియన్, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఇవే కాకుండా మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల పిల్లలకు కలర్ఫుల్గా ఉంటుంది, చక్కగా తింటారు. అలాగే ఇలా వెజిటేబుల్స్ తీసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో రెండు సైడ్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి. మూడో రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలండి. దీనికి దోశ బ్యాటర్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్లో తగినట్టు ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇలా గుంత పొంగనాల ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని మీకు
ముందుగా రెడీ చేసి పెట్టిన పిండిని ఇలా గరిటెడు చొప్పున వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మనం ఇన్స్టంట్గా చేసే బ్రేక్ఫాస్ట్ల కన్నా ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్ తినడం హెల్త్కి చాలా మంచిదండి. ఇలా వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసి రెండో సైడ్ కూడా టర్న్ చేసి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ అయిన గుంత పొంగనాలు రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. చాలా మెత్తగా ప్లఫీగా చాలా బాగుంటాయి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఏ చట్నీతో అయినా ఇది చాలా బాగుంటుంది. ఫైనల్ రెసిపీ వచ్చేసి పునుగులండి. ఒక బౌల్లోకి 2 కప్పుల దోశ బ్యాటర్ తీసుకోండి. బ్యాటర్ అనేది గట్టిగా ఉండాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, సన్నగా చాప్ చేసుకుని 1 కప్పు ఆనియన్, సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకసారి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేంతలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ బాగా నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత చూడండి మరొకసారి బాగా కలుపుకోండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న వాటిని ఇంకా మనం చిన్న చిన్న పునుగులు వేస్తే సరిపోతుందండి. కడాయిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 సైడ్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ పునుగులు అనేవి లోపటి నుంచి మెత్తగా పైనుంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. దీన్ని కూడా పిల్లలు ఏ చట్నీతో సర్వ్ చేసినా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయవలసిన రెసిపీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.